విశ్వావసునామ సంవత్సర గ్రహణ నిర్ణయం. మనకి ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు ఉన్నవి. ఆ 4 గ్రహణాల్లో చంద్రగ్రహణాలు మాత్రం భారతదేశంలో ఖచ్చితంగా కనబడుచున్నవి. సూర్యగ్రహణాలు భారతదేశంలో కనబడట్లేదు. కనుక సూర్యగ్రహణ వివరాన్ని తెలియజేయకుండా భారతదేశంలో కనపడేటటువంటివి, భారతదేశంలో మనకి కీడుని శంకించేటటువంటి చంద్రగ్రహణాన్ని మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం. అందులో ఈ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం 7, 9 అంటే సెప్టెంబర్ 7వ తారీఖున 2025వ తేదీ భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. స్పర్శకాలం వచ్చేటప్పటికి రాత్రి 9:56 మొదలుకొని 10:59 నకాలము, మధ్యకాలము 11:41, ఉత్పీన్న కాలము 12:22, మొత్తం గ్రహణ సమయం 3:14 పాటు ఈ గ్రహణం చంద్రగ్రహణం అనేటువంటిది విశ్వావసునామ సంవత్సరంలో 7వ తారీఖు సెప్టెంబర్ 2025వ తేదీన చంద్రగ్రహణం సంభవించడం అనేటువంటి జరుగుతుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకపోవడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం. కారణం ఏమనగా గర్భిణీ స్త్రీలు బయటికి వచ్చి తిరగడం చేత ఆ చంద్రగ్రహణ రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం చేత పిల్లలకి గ్రహణముర్రి ఇటువంటి వచ్చేటటువంటి అవకాశాలు, ఆరోగ్య బాధలు, ఈతి బాధలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక బయటికి తిరగవద్దు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. తదుపరి గ్రస్తోదక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రస్తోదక సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది ఇది కూడా రాహుగ్రస్తోదకంగానే రావడం జరుగుతుంది. మార్చి 3, 2026వ తేదీన ఈ యొక్క మంగళవారం ఫాల్గుణ మాస శుక్లపక్ష పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది సంభవించడం జరుగుతుంది. ఈ ఉన్మీలన కాలము, ఉత్పీన్న కాలం అన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను. చంద్రయాది పుణ్యకాలము 42 నిమిషములు మాత్రమే. సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయములు 42 నిమిషములు మాత్రమే. బింబము 6:24 మాత్రమే కనిపించడం తెలుస్తుంది. 6:24 నుండి 6:46 వరకు మధ్య విడుపు స్నానం చేయటం వలన గ్రహణ ప్రారంభము మధ్యాహ్నం 3:19 నుండి స్నానం ఆచరించుటకు విశేషమైన ఫలితం. ఈ యొక్క గ్రహణం 42 నిమిషములు మాత్రమే ఉంటుంది. దీని ప్రభావం మానవుల మీద 12 రాశుల వారి మీద పెద్దగా చూపించదని చెప్పి తెలియవస్తుంది.